తెలంగాణ రాష్ట్రంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ దండకారణ్యంలో సాయుధ పోరాటం సాగిస్తున్న నలుగురు మావోయిస్టు అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. డీజీపీ సమక్షంలో వీరు జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో ఒకరు పొలిట్ బ్యూరో సభ్యుడు, మరొకరు సెంట్రల్ కమిటీ సభ్యుడు కాగా ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మొత్తం 90 లక్షల రివార్డును అందజేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో పాటు మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు, సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాల వల్లే వీరు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భద్రతా దళాల నిరంతర ఆపరేషన్లతో పార్టీ నెట్వర్క్ దెబ్బతినడం, ప్రజల నుంచి మద్దతు తగ్గడం కూడా వీరిని ఆలోచింపజేసింది. ఈ నలుగురు కీలక నేతల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలినట్లయింది. లొంగిపోయిన వారిలో అత్యంత సీనియర్ నాయకుడు, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఒకరు. ఈయన దాదాపు 44 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తలపై 25 లక్షల రివార్డు ఉంది. మరొకరు పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందిన మల్లరాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్. ఈయన 46 ఏళ్లుగా పార్టీలో ఉంటూ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆయనపై కూడా 25 లక్షల రివార్డు ఉంది. మిగిలిన ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు కాగా వారిలో ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఒకరు. ఈయన తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 28 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న దామోదర్పై 20 లక్షల రివార్డు ఉంది. ఇక నాలుగో వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న. ఈయన 36 ఏళ్లుగా పార్టీలో ఉంటూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేశారు. ఈయన తలపై కూడా 20 లక్షల రివార్డు ఉంది. 2024 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ పోలీసుల వ్యూహాల వల్ల మొత్తం 591 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 4 సెంట్రల్ కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ పరిణామం మావోయిస్టుల సాయుధ పోరాటం క్రమంగా బలహీనపడుతుందనడానికి నిదర్శనమని పోలీసులు అంటున్నారు. ముఖ్యంగా అగ్ర నాయకత్వంలో నెలకొన్న విభేదాలు, కార్యకర్తలు పెరుగుతున్న అసంతృప్తి వల్లే చాలా మంది జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపుతున్నారని డీజీపీ వివరించారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన కేవలం 11 మంది మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ పిలిపించారు. పోరు వద్దు ఊరు ముద్దు అనే నినాదంతో పోలీసులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ పునరావాస పథకాల కింద అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని, వారు తమ కుటుంబాలతో గౌరవప్రదమైన జీవితం గడిపేలా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. రైట్, మొత్తం మీద మార్చిలో డెడ్ లైన్ పెట్టారు హోంమంత్రి అమిత్ షా కూడా. మనం చూస్తున్నాం మావోయిస్టులు లొంగిపోవాలని. ఈ నేపథ్యంలో వరుసగా అన్నలు అడవి నుండి బయటకు వస్తున్నారు, లొంగిపోతున్నారు. ఈరోజు చూసే దేవ్జీ లొంగిపోవటం కూడా ఒక ప్రధాన కారణం. అంతర్గత విభేదాలు అయితేనేమి, పార్టీలో ఇటు కూంబింగ్ జరగటం, భద్రతా దళాలు మావోయిస్టులను టార్గెట్గా కూంబింగ్ చేయటం, చాలామంది ప్రాణాలు కోల్పోవటం కూడా మనం చూసి ఈ నేపథ్యంలో లొంగిపోవటమే శ్రేయస్కరం అనుకున్నారు. అలాగే ప్రభుత్వం చెప్పిన ఈ రివార్డ్ అయితేనేమి, వీళ్ళకి మంచి చేస్తాం, జనజీవన స్రవంతిలో కలుస్తా అంటూ కొన్ని మాటలు చెప్పడం, దానికి డీజీపీ సపోర్ట్ చేయడంతో వీళ్ళంతా ముఖ్య నాయకులంతా ఈరోజు వచ్చి లొంగిపోవటం జరిగింది. రైట్, మార్చి నెలాఖరు లోపల ఈ కగార్ ఆపరేషన్ కంప్లీట్ అవుతుందా
దాదాపు నక్సల్స్ మొత్తం వచ్చి లొంగిపోయినట్లేనా? దీని గురించి మన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ర తెలుసుకుంది. కుమార్ చంద్ర చెప్పండి. శ్రీనివాస్, దశాబ్దాల అజ్ఞాత జీవితానికైతే మావోయిస్టులు స్వస్తి పలికారు. ఏదైతే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదురు మొత్తం 4 మావోయిస్టులు లొంగిపోయారు ఈరోజు. అయితే మొత్తంగా చూసుకుంటే వీళ్ళు గత కొంతకాలంగా అంటే ఏళ్ల తరబడి వీళ్ళు అజ్ఞాతవాసంలోనే వీళ్ళు వెలిబుచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కగార్ ఆపరేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కగార్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది మార్చి నెలకు డెడ్లైన్గా ఇవ్వటం అనేది ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు అయితే కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. అంటే ప్రస్తుతం ఎవరైతే ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కాగా వీరిలో మొత్తం 4లో 2 కేంద్ర కమిటీ సభ్యులు కాగా మరొక 2 రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీళ్ళకి ఒక్కొక్క తల మీద కేంద్ర కమిటీ సభ్యుల పైన 25 లక్షలు బహుమానాన్ని ప్రకటించగా, అదేవిధంగా 20 లక్షల రూపాయలు రాష్ట్ర కమిటీ సభ్యులు సంబంధించి తల 20 లక్షల చొప్పున అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ప్రకటించింది. అయితే వీరిలో ఎవరైతే మల్లా రాజిరెడ్డి కావచ్చు అలియాస్ సంగ్రామ్, అదేవిధంగా దేవ్జీ పాలిట్ బ్యూరో సభ్యులుగా ఏమో మల్లా రాజిరెడ్డి ఉన్నారు. అదేవిధంగా తిరుపతి అలియాస్ దేవ్జీగా నామకరణం చేసుకున్నటువంటి ఆయన ఇద్దరు కూడా లొంగిపోయారు. అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న కూడా ఉన్నారు. వీరు 4 కూడా ఈరోజు లొంగిపోయిన పరిస్థితి ఉంది. అయితే మనం వీరి యొక్క జీవితాన్ని చూసుకుంటే వీరు ఏదైతే 20 సంవత్సరాలకు పైగా మొత్తం అజ్ఞాతవాసాన్ని అయితే మాత్రం వీళ్ళు కంటిన్యూ చేసిన పరిస్థితి ఉంది. జగిత్యాల జిల్లాకు సంబంధించి కోరట్ల పట్టణానికి సంబంధించిన తిరుపతి ఎవరైతే ఉన్నారో అంటే అలియాస్ దేవ్జీగా నామకరణం చేయించుకున్నటువంటి ఈయన అజ్ఞాతవాసంలోకి 1978లోకి వెళ్ళిపోయారు. దాదాపు 44 సంవత్సరాల పాటు ఈయన అజ్ఞాతవాసంలోనే ఉన్నారు. అయితే ఈయన ఆ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం ఉన్నారు. ఎవరైతే నంబళ్ళ కేశవరావు ఎవరైతే ఉన్నారో ఆయన 2024లో ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. ఆయన ప్లేస్లో ఈయన తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మరొక వ్యక్తి అంటే సంగ్రామ్ 76 ఏళ్ల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రాడికల్ విద్యార్థి సంఘం నుంచి 1974లో ఈయన పార్టీలోకి వెళ్ళారు. అదేవిధంగా దాదాపు 46 ఏళ్ల పాటు ఈయన అజ్ఞాత జీవితం అయితే గడిపారు. అదేవిధంగా ఏదైతే మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి అంటే పలు దాడుల్లో కూడా ఈయన కీలక పాత్రధారిగా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ములుగు జిల్లాకు సంబంధించి తాడ్వాయి మండలం ఏదైతే ఉందో దానిలో కాలువపల్లి గ్రామానికి సంబంధించిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఎవరైతే ఉన్నారో ఈయన 47 సంవత్సరాలు ఉన్నాయి. అదేవిధంగా ఈయన 10వ తరగతిలోనే ఈయన చదువుతూనే ఈయన పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు కూడా అజ్ఞాతవాసంలోనే ఉంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఈయన కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తాన్ని చూసుకుంటే గుంటూరు జిల్లాకు సంబంధించి అంటే మన ఆంధ్రాకి సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించి కాకుమాన్ మండలం వల్లూరు గ్రామానికి సంబంధించిన నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న ఆయన కూడా ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదురు లొంగిపోయారు. ఆయన కూడా 1990లో పార్టీలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ 4 కూడా ఒకేసారి తెలంగాణ డీజీపీ ఎదుటైతే లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఇక మిగిలిన 2 మాత్రమే మావోయిస్టు పార్టీలో ఉన్నారని తెలంగాణ డీజీపీ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అదేవిధంగా కగార్ ఆపరేషన్ సంబంధించి అంటే మార్చి ఎండింగ్ కల్లా కగార్ ఆపరేషన్ను ఎండ్ చేస్తామని ఇప్పటికే డేంజర్ బెల్స్ని అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం మోగించింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు అయితే ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరింత మంది మావోయిస్టులు బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ నెలాఖరు కల్లా మొత్తం చాలామంది మావోయిస్టులు లొంగిపోతారని మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతం అందుతోంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ కుమార్ చంద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel